యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ప్రియ స్నేహితులారా, మన అనుదిన వాక్య ధ్యానంలో దానియేలు తన స్నేహితుల భక్తి జీవితం గురించి తెలుసుకుంటున్నాం కదా! అయితే ఈరోజు దానియేలు జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన మనం చూస్తాము. రాజుకు దర్యావేశు సమయంలో రాజు ఏం చేస్తాడంటే తన సంస్థానాధిపతుల్లో ఒక 120 మందిని అధిపతులుగా నిర్ణయించాలని ఆలోచిస్తాడు. ఆ 120 మంది పైన ఒక ముగ్గురిని ముఖ్యులుగా నిర్ణయించాలని ఇష్టపడతాడు. వారిలో దానియేలు అతి శ్రేష్టమైన మంచి బుద్ధి గలవాడై, దేవుని యందు భక్తి గలవాడై ఉండడం వల్ల అతన్ని వాళ్ళందరిలో ముఖ్యుడుగా ఉంచుతాడనమాట. అప్పుడు మిగతా అధిపతులందరూ దానియేలు మీద ఏ విధంగానైనా నేరం మోపాలని చూస్తారు. అయితే దానియేలు ఏ విషయంలో వారికి దొరకడు, ఒక్క దేవుని విషయంలో తప్ప. అప్పుడు వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే రాజు దగ్గరికి వెళ్తాడు. రాజా, మీరు ఒక శాసనం రాయించాలి. ఒక 30 రోజులు మీకు తప్ప ఏ మనుషుడైనా ఏ దేవుని యొద్ద గాని మనుషుల యొద్ద గాని ప్రార్థన చేయకూడదు. ఆ విధంగా చేసినట్టయితే వారినేం చేయాలంటే సింహాల గుహలో వేయాలి అని చెప్పి ఒక శాసనం రాసిస్తారు. అప్పుడు రాజు సరే అని చెప్పి శాసనం రాస్తాడు. ఈ విధంగా శాసనం వచ్చిందని తెలిసినా కూడా దానియేలు ఏం చేస్తాడు, యథావిధిగా రోజుకు 3 సార్లు యెరూషలేము వైపు కిటికీ తెరిచి దేవుని స్తుతిస్తా ఉంటాడు. అప్పుడు ఆ జనులు వెళ్ళి చూసి రాజు దగ్గరికి వస్తారు. రాజా, మీరు రాసినటువంటి శాసనంలో మిమ్మల్ని లెక్క చేయకుండా దానియేలు ముమ్మారు తన దేవునికి స్తుతిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు అని చెప్పి చెప్తారు. అప్పుడు రాజు చాలా బాధపడతాడు. అయితే ఈ విధంగా ఏ విధంగా అయినా దానియేలును తప్పించాలని చూస్తారు. కానీ ఆ జనులు జరగనియరనమాట. సరే అని చెప్పి రాజు ఆజ్ఞ ఇస్తాడు. వెంటనే దానియేలును తీసుకెళ్లి సింహాల గుహలో వేస్తారు. రాజు చాలా బాధపడతాడు. ఆ రోజు ఇంటికి వెళ్ళి నైట్ ఏం తినకుండా ఉపవాసం ఉండి తన నాట్య వాయిద్యాలు అవన్నీ మానేసి ఉంటాడు. కానీ తనకి నిద్ర పట్టదు. తెల్లవారుజామున లేచి వచ్చి గుహ దగ్గరికి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అడుగుతాడు. అప్పుడు దానియేలు అంటాడు, రాజు చిరకాలం జీవించునుగాక. నేను నా దేవుని దృష్టికి నిర్దోషంగా కనపడుతున్న గనుక ఆయన తన దూతను పంపించి సింహాలు నాకే హాని చేయకుండా వాటి నోళ్లు మూయించినాడు. రాజా, నేను నీ దృష్టికి కూడా నేరం చేసిన వాడిని కాదు కదా అని అంటాడు. అప్పుడు రాజు వెంటనే సంతోషంతో దానియేలు బయటికి దేమని చెప్తాడు. ఆ విధంగా దానియేలు మీద కావాలని కుట్ర చేసిన వాళ్ళని తీసుకుపోయి సింహాల గుహలో వేస్తారు. అవి వారి అడుగుకు పోకముందే సింహాలు వాటి ఎముకలను సైతం పగలగొరికి పొడి చేస్తాడు. అప్పుడు రాజు లోకమంతటా నివసించే సకల జనులకు ఏమని చెప్తాడంటే ఒక శాసనము రాయిస్తాడనమాట. దానియేలు యొక్క దేవునికి భయపడుతూ ఆయన సన్నిధిని వనకాలి. ఆయనే జీవం గల దేవుడు, ఆయనే యుగయుగములుండువాడు, ఆయన రాజ్యం నాశనం కానేరదు, ఆయన ఆధిపత్యం తుదమట్టుకుంటుంది, ఆయన విడిపించువాడు, రక్షించువాడు, పరమందును భూమి మీదను సూచక్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు, ఆయనే సింహాల నోటి నుండి దానియేలును రక్షించెను అని చెప్పి శాసనం రాయిస్తాడు.